అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మార్గశిర గురువార లక్ష్మీ వ్రతం 4వ వారం వ్రతం గురించి తెలుసుకుందాం. మార్గశిర మాసంలో లక్ష్మీ అమ్మవారు భూలోకంలో సంచరిస్తూ ఉంటారట. మార్గశిర మాసంలో చంద్రుడికి సమీపాన మృగశిర నక్షత్రం ఉండడం వలన ఈ మార్గశిర మాసానికి మార్గశిర మాసం అని పేరు వచ్చిందట. ఈ డిసెంబర్ 18న మార్గశిర గురువారం అంటే 4వ వారం జరుపుకుంటాము. అలాగే ధనుర్మాసం కూడా వచ్చేసింది కనుక స్వామి అమ్మవారిని ఇద్దరిని విశేషంగా పూజిస్తారు. ధనుర్మాసం ఎవరికి విశేషమైనదో అందరికీ తెలిసిన విషయమే కదా. స్వామివారికి అంటే విష్ణుమూర్తికి కానీ, వెంకటేశ్వర స్వామికి కానీ, శ్రీరంగనాథ స్వాముల వారికి కానీ చాలా ప్రీతికరమైన మాసం. అలాగే లక్ష్మీ అమ్మవారే కదా సాక్షాత్ గోదాదేవి అమ్మవారు. అందువలన ధనుర్మాసం ప్లస్ మార్గశిర గురువారం 4వ వారం కనుక స్వామి అమ్మవారిని ఇద్దరిని పూజించుకుంటారు. మార్గశిర గురువారాల్లో 5 వారాలు నోము నోచుకుంటారు, లేదంటే పూజ చేసుకుంటారు. 5 వారాల్లో ఏ వారం జరుపుకోకపోయినా తర్వాత వారమైనా జరుపుకుంటాం కదా అనుకుని అలాగా ఏదో ఒక వారం జరుపుకుంటారు. అయితే ఒక నెలలో 4 గురువారాలు మాత్రమే చాలా వరకు వస్తూ ఉంటాయి కదా. ఇంకా 5వ గురువారం ఎలా జరుపుకుంటారో అని అనుకుంటారు కదా. అంటే తెలియని వాళ్ళ గురించండి. పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారాన్ని 5వ గురువారంగా జరుపుకుంటాము. ఆ రోజే అమ్మవారిని ఉద్యాపించుకుంటారు. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని, అలాగే దీపావళి లక్ష్మీదేవి పూజ ఎలాగైతే జరుపుకుంటామో మార్గశిర గురువారం పూజ కూడా అలాగే జరుపుకుంటాము. కాకపోతే ఒక్కొక్క వారం ఒక్కొక్క రకమైన నైవేద్యంతో అమ్మవారిని విశేషంగా పూజిస్తారు. కుదరని వాళ్ళు నార్మల్గా అయినా పూజించుకోవచ్చు. శ్రావణ మాసంలో వరలక్ష్మి అమ్మవారుగా అమ్మవారిని పూజిస్తే మార్గశిర మాసంలో మహాలక్ష్మి, కనక మహాలక్ష్మి అమ్మవారుగా పూజిస్తాము. ఈ 4వ వారం నైవేద్యంగా గారెలు, పులిహార సమర్పించుకుంటారు. వీలు పడిన వాళ్ళం ఉంటాం కదా, మనం ఏదైనా నైవేద్యంగా సమర్పించవచ్చు. కాకపోతే వీలు కుదిరితే గారెలు, పులిహార నైవేద్యంగా సమర్పించవచ్చు. వీలు పడలేదని పూజ చేసుకోకుండా ఉండాలని రూల్ ఏం లేదు. మనకి ఎంతలో ఎలా కుదిరితే అలా అమ్మవారిని పూజించుకోవచ్చు. అలాగే ఇంటిని నిండుగా అలంకరించుకొని పూజించుకోవచ్చు. మార్గశిర మాసం అంటే మార్గం చూపించే మాసమట. అన్ని పూజలు కూడా మన ఇంట్లో వాళ్ళ గురించి చేసుకుంటే మార్గశిర మాసంలో పూజలు పుట్టింటి వారి కోసం చేసుకుంటారట. ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళు వారి పుట్టింటి దరిద్రాలు పోవడానికి ఈ పూజ, ఈ నోము నోచుకుంటారట. మార్గశిర గురువార వ్రతం ఆచరించాలంటే ఆనవాయితీలు, సాంప్రదాయాలు అలాంటివి ఏమీ అవసరం లేదు. ఎవరమైనా ఆచరించవచ్చు. ఎందుకంటే పూజ అనేది అందరికీ వర్తిస్తుంది. వీళ్ళు చేయాలి, వాళ్ళు చేయకూడదని రూల్స్ ఏమీ ఉండవు. అందరూ పూజించవచ్చు. వాళ్ళు వీళ్ళని బట్టి వాళ్ళకి ఎలా కుదిరితే అలాగా అమ్మవారిని భక్తితో పూజించవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.